పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలకు అన్యాయం చేసింది, బీసీలకు అసలు టికెట్లు ఇవ్వలేని కోణంలోనే బీసీలంతా కూడా బీజేపీ పోలరైతున్న క్రమంలో రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది అందరికీ కూడా తెలుసు వాస్తవంగా. సో అయితే ఈ క్రమంలో ఇంకా రేవంత్ రెడ్డికి అంటే ఆయనకు అర్థం కాకనా, లేకపోతే ఓన్లీ రెడ్డి రాజ్య స్థాపన, లేదా బీసీలకు తీవ్ర అన్యాయం చేయలేనటువంటి కోపం ఏమన్నా అంటే ఏ పరంగానే ఈ నిర్ణయం తీసుకుంటాడు వాస్తవంగా రిజర్వేషన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయకుండా కులగణన చేయకుండా ఎందుకు తీసుకుంటాడు ఈ నిర్ణయం? ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎందుకు బయట పెట్టలేదు అనేది ఆన్సర్ చెప్పాలి. అది 2 నిమిషాల్లో పెట్టచ్చు, దానికి డబ్బులు ఖర్చు అక్కర్లేదు, దానికి టైం అక్కర్లేదు. చీఫ్ సెక్రటరీ దగ్గర డేటా ఉంటుంది, అది తీసి బయట పెట్టచ్చు. అది ముఖ్యమంత్రి వచ్చిన ఫస్ట్ రోజే చేయాల్సింది, అది ఎందుకు చేయలేదో చెప్పాలి. అదేవిధంగా చిదంబరం హయాంలో యూపీఏ టైంలో పెట్టిన డేటా వాళ్ళ దగ్గర ఉంది, అది ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలి. అదేవిధంగా ఇంత తొందర ఎందుకు మీకు అసలు? మీరు ఎంపీ టికెట్లలో అన్యాయం చేశారు, కనీసం పంచాయతీ ఎలక్షన్లలో వార్డు మెంబర్ కూడా బీసీలు కావద్దా? మా సోదరులు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయి, వాళ్ళ అంబేద్కర్ స్ఫూర్తి ఉంది, వాళ్ళకి బీసీలు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి, కాంట్రాక్టర్లు కావాలి. కర్రు నోడితే బర్రే, నోరు నోడితే రాజ్యమా? రేవంత్ అన్న చిన్న వయసు, 5 నెలల కాలం 6 నెలల కాలం అనేది సరిపోదు ఏ ప్రభుత్వానికైనా. దశ దిశ గమ్యం గమనం అనేది ఒక ప్రభుత్వాన్ని అసెస్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం. ఒకవైపు ఎలక్షన్లు రావడము, ఎలక్షన్ కోడ్ రావడము, ఒకవైపు లంక బిందెలు ఉన్నాయేమో అనుకొస్తే ఖాళీ బిందెలు ఉండడము, ఆయన అప్పులు చేసుకోవడము, కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుకోవడము నిజంగా కూడా కత్తి మీద సవాలే. ఆయన ఏమన్నా పాజిటివ్గా మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలని, ఉద్యమ సంఘాలని పిలిస్తే మనం కొంత సలహాలు ఇస్తాం కదా. అవేం నరేందర్ రెడ్డికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? ఆయన ఏమన్నా ఈయనకి మిత్రుడు కావచ్చు, ఈయనకి టీడీపీలో సహచరుడు కావచ్చు, ఫైనాన్షియల్ లావాదేవీలు ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి దూరంగా జరిగిపోతున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ కాంగ్రెస్ అంటే టీటీడీపీ అంటున్నారు. ఇలా ఎక్కడో ఉన్న వెలగపూడి అనిత ఫోన్ చేస్తే తెలంగాణ సెక్రటరీలో పనులు అవుతున్నాయి, ఎక్కడో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తే పనులు అవుతున్నాయి, కానీ తెలంగాణ ఉద్యమకారులకు అపాయింట్మెంట్లు దొరకవు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరు, తెలంగాణలో బీసీ సంఘాలను పట్టించుకోరు. సామాజిక తెలంగాణ గురించి ఇంతవరకు ఏమైనా చర్చ జరిగిందా? ఎలక్షన్లకు ముందు మాతో అందరితో చర్చ జరిపింది. దీపాదాస్ మున్షి మేడం మా ఇంటికి వచ్చింది, అజయ్ కుమార్ సార్ వచ్చారు, ఇదే ప్రొఫెసర్లు ఢిల్లీ ఏఐసిసి వార్ రూమ్ టీం అంతా మాతో చర్చలు జరిపారు. ఉద్యమకారులకు ఇది చేస్తాం, అమరవీరుల కుటుంబాలకు ఇది చేస్తాం, బీసీలకు ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ నేను చదువుతా. రిజర్వేషన్ల విషయంలో ఇట్లా చేస్తామన్నాడు, 23% నుంచి 42% ప్రకటించలేదు. కొత్తగా 30,000 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తా అంటున్నారు, అది మంచిదే, యాడ్స్ ఆఫ్. ఇప్పుడు చేయాలి కదా. ఒకసారి కనుక ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ 10 ఏళ్ళు ఆగం చేసిండు. తెలంగాణ వచ్చిందే సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు 1200 మంది చచ్చిపోయారు, కొంతమంది రెడ్డి పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా నిధులు, బీసీ సప్లాన్కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తా అన్నారు. మరి మొదటి అసెంబ్లీ సెషన్లో బీసీ సప్లాన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అదేవిధంగా బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తా అన్నారు. మరి రాబోయే బడ్జెట్లో, మొన్న అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రాబోయే బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టాలి. వాస్తవానికి 3 లక్షల కోట్లలో 50% జనాభా అంటే 150,000 కోట్లు పెట్టాలి. 150,000 కోట్ల బడ్జెట్ మన బీసీలకు రావాల్సిన దానిలో సరే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, జీతాలు పోతే 20,000 కోట్లు పెడతా అన్నారు. అది ఎప్పుడు పెడతారో చెప్పాలి. సంక్షేమం విషయంలో ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు. మరి ఇంతవరకు బీసీ లేదు. ఒకళ్ళే ఎవరు మన ఆయన ఎవరు మన పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆమె కొండా సురేఖ ఉన్నారు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కాదు, బడ్జెట్ కేటాయించాలి, ఆ బడ్జెట్ ఖర్చు పెట్టాలి. బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. అది ఎంతవరకు వచ్చింది? మొత్తం ఇప్పుడే చేయమని చెప్పట్లే. మీ 6 నెలల్లో 6 నిమిషాల పని 6 నిమిషాల పని కూడా జరగలేదు, 6 రోజుల పని కూడా జరగలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్బు, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు ఇవన్నీ మేము ఇప్పుడే చేయమని చెప్పట్లే. మీరు 6 నెలల్లో మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఎందుకు ఇంత తొందర? మీరు పంచాయతీ ఎలక్షన్లో కులగణన చేయకుండా మీ రెడ్లు ఎంతమంది ఉన్నారో, మీ వెలమలు ఎంతమంది ఉన్నారో, మీ కమ్మలు ఎంతమంది ఉన్నారో, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఎందుకు తొందరపడుతున్నారు అంటే మళ్ళీ గ్రామంలో పెత్తందారుల వ్యవస్థ తీసుకురాబోతున్నారు. మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఇచ్చిన సీట్లు చూస్తే మొత్తం దేశ్ముఖ్లు, దేశపాండే
ఎమ్మెల్యేలు రజాకార్ల కింద ఉన్న జాగీర్దారులు జమీందారులు కాంట్రాక్టర్ల పేరుతో సారా కాంట్రాక్టరు లేకపోతే ఇసుక కాంట్రాక్టర్లు భూములు మిగిలిన మాఫియాకి టికెట్లు ఇస్తున్నారు. ఫ్యామిలీ క్లబ్బులు తయారవుతున్నాయి. ఆడ నల్గొండ పోతే జానారెడ్డి కుటుంబంలో 2 టికెట్లు, ఇటు పోతే పొంగులేటికే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, రాజకీయాలతో కూడా సంబంధం లేదు. ఆయన ఒక మంచి మనిషి, సేవా నిక్పదం ఉన్నాడు. జగన్ ద్వారా వైఎస్ఆర్సీపీ ఎంపీ అయిండు. ఖమ్మంలో మీద ఉన్న యాంటీ తెలంగాణ ఉద్యమంతో ఉన్న జగన్ వాళ్ళ గెలిచిండు. ఆయన మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ఎంపీ అయిండు. హ్యాట్స్ ఆఫ్, నాకు మంచి మిత్రుడు, మంచోడు అన్న అంటే. కానీ ఆయనకు కూడా సామాజిక సోయి లేకుండా నా తమ్ముడికి టికెట్ ఇవ్వండి, లేకపోతే నా బియ్యకు టికెట్ ఇవ్వండి అని ఒక ఆయన. ఈయన బట్టి విక్రమార్క ఇంత సామాజిక చైతన్యం ఉన్నాడు, దళిత కుటుంబంలో పుట్టినోడు, సివిల్ సర్వీస్ చదువుకున్నాడు, నా భార్యకి టికెట్ ఇవ్వమంటాడు. ఈయన తుమ్మల నాగేశ్వరరావు, ఆయనకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఆయన ఐసీయూలో ఉన్నోడిని తీసుకొచ్చి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చి చేస్తే ఆయననే మంత్రి కావడం బోనస్ అనుకుంటే నా కొడుకు టికెట్ ఇవ్వమంటాడు. మీకేమైనా సిగ్గుందా? అసలు మీకేమైనా సామాజిక స్ఫూర్తి ఉందా? మీరు ఇంత సీనియర్లు కదా, ఏమనుకుంటున్నారో పక్కన ఉన్న బీసీలను ఆలోచించారా? తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ నాయకుడు కదా, తన కొడుకు టికెట్ అడుగుతాడు? బీసీలకు టికెట్ అడగాలి కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి టికెట్లు అడుగుతాడు. ఇప్పుడు కేసీఆర్ని కుటుంబ పాలననే కదా తిట్టింది. మల్లు పట్టి విక్రమార్క తన ఆల్రెడీ రవికి ఇక్కడ టికెట్ వచ్చింది. నీ కుటుంబము అనాదిగా కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పేద బీసీలకు అడగాలి కదా. అక్కడ 55% జనాభాలో యాదవులు 7-8 లక్షల మంది ఉన్నారు, మున్నూరు కాపులు 7-8 లక్షల మంది ఉన్నారు, పద్మశాలీలు 3-4 లక్షల మంది ఉన్నారు, గౌడ్స్ 5-6 లక్షల మంది ఉన్నారు. మరి ఒక్కడికి కూడా సోయి ఉండదా? మీరు ఎట్లా అయిన మంత్రులు? అసలు మీకైనా సిగ్గుందా? మీకైనా చదువుకున్నారా మీరు? అని సామాజిక న్యాయం అనే మాట రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా. నా కుటుంబానికి కావాలని ఒకడు, ఒకే కుటుంబంలో 4 టికెట్లు. వెంకటస్వామి సెంట్రల్ సిడబ్ల్యూసీ మెంబర్ అవుతాడు, రాష్ట్రపతి దాకా పోతాడు. వెంకటస్వామి కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో కొడుకు మినిస్టర్ అవుతాడు, ఇంకో కొడుకు ఎంపీ అవుతాడు, మనవాళ్ళు కూడా అవుతారు. అంటే కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ ఏం సామాజిక న్యాయం ఆలోచిస్తుంది? సోయికొచ్చిన తెలంగాణ బొడ్రాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొడతారు మిమ్మల్ని రేపొద్దున. ఇంకో కుటుంబాలు కోమటిరెడ్డి బ్రదర్స్, మీ కృషి ఉంది, మీకు హ్యాట్స్ ఆఫ్, మంచి చేస్తే మంచి అని చెప్తాం. కానీ ఈ ఫ్యామిలీ క్లబ్లేంది? ప్రజాస్వామ్యంలో ఒకవైపు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలనని విమర్శిస్తున్నాము, మీ రాహుల్ గాంధీ కుటుంబ పాలన లేదు అని చెప్తున్నాడు. బీజేపీ మిమ్మల్ని ఆల్రెడీ బదనాం చేస్తుంది. మీరు ఈ ఫ్యామిలీ క్లబ్ల పేరుతో పాతకాలంలో రజాకార్ల కింద ఉన్న దేశ్ముఖ్లు, దేశపాండేలు, జాగీర్దారులు, ఈ జమీందారులే కదా తెలంగాణను పీల్చి పిప్పి చేసింది. ఎవరు ఈ రామసాయం సురేందర్ రెడ్డి కొడుకు రామసాయం రఘుమారెడ్డి ఎవరికి బంధువు? మహబాద్లో దేశ్ముఖ్లు, ఆయన మహబాద్ ద్వారా ఆయన జన్నారెడ్డి జిన్నారెడ్డి అంటాడు. కొన్ని వేల ఎకరాల ఆసామి భూస్వామి. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి, జిన్నారెడ్డి, జానారెడ్డి, కొంతమంది ఇట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో. ట్రైన్ అర్ధగంట పాటు వాళ్ళు స్పీడ్కి వెళ్ళినా కూడా కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళకి. అంటే భూములు ఏమన్నా వాళ్ళు తయారు చేసిర్రా? భూములు ఏమన్నా వాళ్ళ ఇళ్లలో క్రియేటివ్ బ్రెయిన్ తోటి తయారు చేసిరా? భూములు ఆక్రమించుకున్న భూస్వాములు, ఆసాములకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ వచ్చినాక టికెట్లు ఇస్తుంది. జిల్లాలు నల్గొండ అంటే రెడ్లు, జానారెడ్డి కుటుంబము, కోమటిరెడ్డి కుటుంబము, ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబము. టీఆర్ఎస్ పార్టీ చూస్తే జగదీశ్వర్ రెడ్డి. అంటే నల్గొండ అంటే రెడ్లే. ఇక ఖమ్మం అంటే అచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి, లచ్చిరెడ్డి. ఖమ్మంలో మొన్నటి దాకా ఖమ్మంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడితే ఖమ్మ ప్లస్ రెడ్డి. ఇలా వెంకటేష్కి ఏం సంబంధం సమాజానికి? వెంకటేష్ అంటే ఒక నటుడు, మంచి రెస్పెక్ట్ ఇస్తాం. వెంకటేష్ కూతురు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు, వెంకటేష్ కూతురు ఏమని చెప్తున్నారంటే, మీరు మా నాన్నగారికి ఏ విధంగా అయితే ఓటేశారో, మా నాన్నగారికి ఏ విధంగా జిల్లా అప్పచెప్పారో, మా మామగారికి కూడా ఓటేసి మా జిల్లా అప్పచెప్పండి. ఆ పిల్లలకి రాజకీయం తెలియదు, వాళ్ళు ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వెంకటేష్కి ఏం రాజకీయం అవసరం? అంటే ఖమ్మ ఓట్లు కొట్టడానికి కోసం వెంకటేష్ అవసరం. ఆ 2 అమ్మాయిలని రోడ్ల మీద తిప్పాల్సిన అవసరం ఉందా? అంటే మా నాన్నకి ఎట్లయితే మీరు పట్టం కట్టిరో మా మామకు కూడా పట్టం కట్టండి, ఇంకా మేమే వెళ్తాం, మీరు మాత్రం బానిసల్లాగా ఉండండి. సిగ్గుందా అసలు మీకు? రాజ్యాంగం చదువుకున్నారా? 8వ తరగతి పుస్తకం చదువుకోండి ఒకసారి. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పుస్తకాల్లో రాజ్యాంగం అంటే ఏంది, సామాజిక న్యాయం ఏంది, భారతదేశ ప్రజలమైన మాకు మీకుగా సర్వసత్తాక సామ్యవాద సర్వస్వతంత్ర రాజ్యాంగంలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, వనరులలో అందరికీ వాటా దక్కాలని ఉంటుంది కదా. అసలు మీ అందరూ అసలు ఎట్లా ఎమ్మెల్యే లేరు, ఎట్లా ఎంపీ లేరు నాకు డౌట్ వస్తుంది. అంటే సంచులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు మీరు, మీకు ఏం సోయి లేదు. 6వ తరగతి 8వ తరగతి పిల్లోడుకున్న జ్ఞానం కూడా లేదనిపిస్తుంది.